బ్రేకింగ్ న్యూస్ కర్నూలు టు విజయవాడ పోసాని జర్నీ సక్సెస్ఫుల్ గా సాగింది. విజయవాడలోని ఏసీబీ కోర్టుకు పోసానిని తీసుకెళ్లారు. ఏసీబీ కోర్టులో ఆయనను హాజరుపరిచారు. ముందు జాగ్రత్తగా న్యాయస్థానం దగ్గర భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం కర్నూలు జైలుకు చేరుకున్న బెజవాడ పోలీసులు అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో ఆయనను తీసుకొచ్చారు. అర్ధరాత్రి నర్సరావుపేట పోలీసుల కస్టడీ పిటిషన్ను కర్నూలు కోర్టు రద్దు చేసింది. పోసాని బెయిల్ కస్టడీ పిటిషన్లను కర్నూలు మెజిస్ట్రేట్ రిజర్వ్ చేశారు. పీటీ వారెంట్లో భాగంగా భవానీపురం పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత ఈ కేసులో పోసానికి రిమాండ్ విధించే అవకాశం ఉంది. ఒకవేళ కోర్టు రిమాండ్ విధించకపోతే మరోసారి కర్నూలు జైలుకు తీసుకువెళ్లనున్నారు. గతంలో పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని భవానీపురం పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణమురళిపై కేసు నమోదైంది. జనసేన పార్టీ మెంబర్ శంకర్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు ఫైల్ చేశారు. కర్నూలు టు విజయవాడ పోసాని జర్నీ సక్సెస్ఫుల్ గా సాగింది. విజయవాడలో ఉన్నటువంటి ఏసీబీ కోర్టుకు పోసానిని తీసుకెళ్లారు. ఆ తర్వాత ఏసీబీ కోర్టులో ఆయనను హాజరుపరచడం జరిగింది. ముందు జాగ్రత్తగా న్యాయస్థానం దగ్గర భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కర్నూలు జైలుకు చేరుకున్నటువంటి బెజవాడ పోలీసులు అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో ఆయనను తీసుకొచ్చారు. అర్ధరాత్రి నర్సారావుపేట పోలీసుల కస్టడీ పిటిషన్ను కర్నూలు కోర్టు రద్దు చేసింది. ఇక మరిన్ని అప్డేట్స్ దీనిపై మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య, కర్నూలు నుంచి అయితే విజయవాడకి పోసాని కృష్ణమురళిని తీసుకొచ్చారు పోలీసులు. ఇక్కడికి జనసేన నాయకుడు ఏదైతే భవానీపురం పోలీస్ స్టేషన్ లో బాధిత శంకర్ కంప్లైంట్ ఆధారంగా అయితే కనుక పోలీసులు ఇక్కడ కోర్టుకి హాజరుపరిచారని చెప్పొచ్చు. ఇక్కడ సీఎంఎం కోర్టులో అయితే కనుక ఇప్పుడు పోసాని కృష్ణమురళిని విచారించనున్నారు. ఇక్కడ నుంచి కూడా ఆయనకి 14 రోజుల రిమాండ్ విధించే అవకాశం ఎంతైనా కనబడుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి మరలా కర్నూలుకే తీసుకెళ్లే అవకాశం అయితే కనబడతా ఉంది. అక్కడ ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పైన ఆ వ్యాఖ్యలన్నిటికీ సంబంధించి కూడా అతనికి ఇప్పటికే 17 కేసులు అయితే నమోదైన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ప్రతి ఒక్క చోట కూడా పీటీ వారెంట్లు అయితే కనుక ఆయన మీద నమోదైన నేపథ్యంలో ఇప్పుడు విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ లో ఏదైతే కంప్లైంట్ నమోదైందో దానికి సంబంధించి కూడా 5 సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఈ 5 సెక్షన్లకు సంబంధించి కూడా ఇప్పటికే పోసాని కృష్ణ మురళిని విచారించేందుకు అయితే కనుక ఇక్కడ సీఎంఎం కోర్టుకు అయితే తీసుకొచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. ఇంత విజువల్స్ లో మనం చూసినట్లయితే కనుక పోసాని కృష్ణ మురళి మొహానికి ఒక కర్చీఫ్ లాంటిది కట్టుకొని చాలా హడావుడిగా పోలీసులు కూడా లోపలికి తీసుకెళ్లిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. పోసాని కృష్ణమురళి ఎక్కడా కూడా అతను రిగ్రెట్ అయినట్టుగా కూడా మనకు కనపడడం లేదు. అతను ఏదైతే వ్యాఖ్యలు చేశారో వాటన్నిటికీ సంబంధించి కూడా ప్రతి ఒక్క నియోజకవర్గం దగ్గర కానీ ఎక్కడైతే జనసేన పార్టీ నాయకులు కానీ చాలా మంది కూడా ఇతనిపై అనేక కేసులను అయితే పెడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇటు భవానీపురం సూర్యారావుపేట స్టేషన్లలో కూడా ఇప్పటికే అతనిపై కేసులు నమోదై ఉన్నాయి. ఆ కేసుల ఆధారంగానే ఇప్పుడు సీఎంఎం కోర్టుకు తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో అయితే కనుక అతన్ని ఏదైతే కర్నూలు అక్కడ సబ్ జైలు ఉందో అక్కడికి తీసుకెళ్లే అవకాశం అయితే కనపడతా ఉంది. ఎందుకంటే అతను అక్కడి నుంచే తీసుకొచ్చారు, మళ్ళీ తిరిగి అక్కడే సబ్మిట్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా పోసాని కృష్ణమురళి ఏదైతే వ్యాఖ్యలు చేశారో వాటన్నిటికీ సంబంధించి కూడా జడ్జి ముందు మెజిస్ట్రేట్ ముందు అయితే హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ ఏదైతే నిర్ణయం తీసుకుంటారు అంటే సూర్యారావుపేటకు సంబంధించి కూడా 41A CRPC కింద అతనికి అందులో ఆ కేసును అయితే కనుక ఖచ్చితంగా బెయిల్ కింద లేకపోతే ఆ కేసును కొట్టివేసే అవకాశం అయితే కనపడతా ఉంది. మిగిలిన భవానీపురం స్టేషన్లో ఏదైతే కేసు నమోదు చేశారో 150A 543 సెక్షన్స్ కింద అయితే ఏవైతే 4 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యి ఉన్నాయో ఆ సెక్షన్ల కింద అయితే కనుక ఇప్పుడు అతను విచారించనున్నారు. మరి కాసేపట్లో అయితే కనుక జడ్జ్ దానికి సంబంధించి కూడా ఒక క్లియర్ కట్ ఆర్డర్ అయితే పాస్ చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అనేక స్టేషన్లలో పీటీ వారెంట్ పోలీసులు కూడా అడుగుతూ ఉన్నారు. అతని ప్రిజెంట్ ట్రాన్స్మిట్ కింద కూడా ప్రతి ఒక్క స్టేషన్లో అతను విచారించడానికి అయితే కనుక ప్రతి ఒక్కళ్ళు రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అదే విధంగా అదే నేపథ్యంలో ఇక్కడికి విజయవాడలో ఉన్న భవానీపురం స్టేషన్కి కూడా తీసుకెళ్తారనుకున్న నేపథ్యంలో అయితే కనుక డైరెక్ట్గా ఇక్కడికి సీఎంఎం కోర్టుకే తీసుకొచ్చారు. ఇక్కడే అతనికి ఏదైతే రిమాండ్ విధించబోతున్నారో ఆ రిమాండ్కి సంబంధించి కూడా మరి కాసేపట్లో అయితే కనుక ఆర్డర్స్ ఖచ్చితంగా రానున్నాయనేసి అర్థమవుతోందని చెప్పొచ్చు. అయితే ఒకవేళ రిమాండ్ గనక విధించకపోతే మళ్ళీ కర్నూలు జైలుకే తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయా పోసాని కృష్ణమురళిని?
రిమాండ్ విధించినా విధించకపోయినా కర్నూలులోనే అతనికి అక్కడే జైలు శిక్ష అయితే ఖచ్చితంగా 14 రోజులు కూడా కర్నూలులోనే పెట్టే అవకాశం అయితే కనపడతా ఉంది. ఎందుకంటే స్టార్టింగ్లో కేసు అక్కడే విచారణ జరిగింది కాబట్టి అన్ని కేసులకు సంబంధించి కూడా ప్రతి ఒక్క స్టేషన్ దగ్గర కూడా విచారణ కొనసాగుతూ ఉంది. అతను ఏదైతే వ్యాఖ్యలు చేసి ఉన్నారో ప్రతి ఒక్కటి కూడా అతను పరిగణిస్తూ కూడా ఎక్కడైతే ఇప్పుడు అతనికి జైలు శిక్ష విధించే నేపథ్యంలో అయితే కనుక కర్నూలుకి తీసుకువెళ్ళే అవకాశం అయితే ఎక్కువ కనపడుతుంది. కర్నూలు నుంచి డైరెక్ట్గా విజయవాడ తీసుకొచ్చిన నేపథ్యంలో ఇక్కడ భవానీపురము ఇటు సూరారావుపేట స్టేషన్స్లో అయితే కనుక అతన్ని హాజరుపరచకుండానే డైరెక్ట్గా సిఎంఎం కోర్టుకు తీసుకొచ్చారు. సిఎంఎం కోర్టులో ఏవైతే పలు సెక్షన్లు ఉన్నాయో ఆ సెక్షన్ల కింద అతనికి ఏదైతే కేసు నమోదు చేశారో ఆ కేసుకు సంబంధించి కూడా అతన్ని వాళ్ళు ప్రశ్నలు అయితే అడగబోతున్నారు. అతని రియాక్షన్ ఎలా ఉండబోతుంది ఏంటి, అతను అసలు దీనికి సంబంధించి కూడా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా లేదా అనే వాటిపైన కూడా అంటే గతంలో ఎన్నో వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి వాటన్నిటికీ సంబంధించి కూడా ఇప్పుడు బాడిద శంకర్ జనసేన పార్టీ యాక్టివిస్ట్గా ఉన్నారు. ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగానే భవానీపురం పోలీసులు అయితే కనుక పోసాని కృష్ణమురళిని అక్కడి నుంచి డైరెక్ట్గా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఏదైతే విచారణ కొనసాగనుందో మరి కాసేపట్లో అంటే పావుగంట అరగంట సమయం అయితే కనుక ఖచ్చితంగా తీసుకుంటారు కాబట్టి మెజిస్ట్రేట్ ముందు ఆయన నుంచోబెట్టారు. ఇప్పుడు అయితే పోసాని కృష్ణమురళి ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు, ఇటు పోలీసులు కూడా తమ కస్టడీకి తీసుకుంటున్నారా లేదా అనే దాని పట్ల కూడా కొంత సందిగ్ధత నెలకొందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అతనికైతే 14 రోజుల రిమాండ్ ఖచ్చితంగా పడుతుందనే వార్తలు ఎక్కువగా వినపడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వేచి చూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ భవానీపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఆధారంగా విజయవాడ సిఎంఎం కోర్టు దగ్గర నుంచి అయితే కనుక ఖచ్చితంగా ఒకవేళ రిమాండ్ పడితే 14 రోజులు కూడా కర్నూలులోనే జైల్లోనే ఉంచే అవకాశం అయితే కనపడుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాహిత్య.